రామూర్తి నాయుడు భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. రామూర్తి నాయుడు భౌతిక కాయాన్ని రేపు స్వగ్రామానికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇప్పటికే రామూర్తి పార్థివ దేహానికి నారా నందమూరి కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏజీ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామూర్తి నాయుడు భౌతిక గాయాన్ని ఎయిర్ లిఫ్ట్ చేయాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించినట్టు సమాచారం. రేపు ఉదయం 6:30 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన భౌతిక గాయాన్ని హెలికాప్టర్ ద్వారా స్వగ్రామం ఏదైతే నారావారిపల్లి ఉందో అక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. ముందుగా రోడ్డు మార్గం ద్వారా అంటే ఈరోజు కాసేపటి తర్వాత అంటే రాత్రి రోడ్డు మార్గం ద్వారా నారావారిపల్లికి వెళ్లే కంటే రేపు ఉదయం ఎయిర్ లిఫ్ట్ చేస్తే అంటే హెలికాప్టర్ ద్వారా అక్కడికి తరలించే ఏర్పాట్లు కేవలం 2 గంటల్లోనే గంటన్నరలోనే అక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది. బేగంపేట నుంచి 2 హెలికాప్టర్ల ద్వారా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఒక హెలికాప్టర్లో ఆయన భౌతిక గాయాన్ని తీసుకెళ్లడం ద్వారా ఇంకొక హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు స్పెషల్ ఫ్లైట్లో వెళ్లే అవకాశం కనిపిస్తుంది. తిరుపతి తరలించి తిరుపతి నుంచి ఎయిర్పోర్ట్ తిరుపతిలో ఉంటుంది కాబట్టి తిరుపతి నుంచి నారావారిపల్లికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి రోడ్ మార్గం గుండా వెళ్లే కంటే కూడా ఎయిర్ లిఫ్ట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనగా ఒక ఆలోచన వచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. రేపు ఉదయం 6:30 ప్రాంతంలో అంటే ఈ రాత్రి అంతా కూడా రామూర్తి నాయుడు పార్థివ దేహం ఇక్కడే ఏజీ ఆసుపత్రిలోనే ఉంచడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా లోపలే ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, నందమూరి బాలకృష్ణ, అదేవిధంగా నందమూరి నారా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగానే రేపు ఉదయం నారావారిపల్లికు చేరుకున్న తర్వాత అక్కడ స్థానిక ప్రజల సందర్శనార్థం అంటే అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. జిల్లాలో అంటే గతంలో జిల్లాలో కొంత పరిచయాలు ఉన్న నేపథ్యంలో స్థానిక ప్రజలకు కూడా ఆయన ఆఖరి చూపు చూసేదానికి అవకాశం కల్పించాలనేది సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఎయిర్ లిఫ్ట్ చేసి తిరుపతి తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నారావారిపల్లికు ఆయన భౌతిక గాయాన్ని తరలించే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా ఆయన భౌతికాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత మధ్యాహ్నం తర్వాత నారావారిపల్లిలోనే అంత్యక్రియలకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాసేపటి క్రితమే దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే మీడియాకైతే ఈ అధికారికంగా కుటుంబ సభ్యులు వెల్లడించాల్సి ఉంటుంది. మనకున్న సమాచారం ప్రకారం రేపు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతికాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు దగ్గరుండి ఆయన సోదరుడి భౌతికాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా కుటుంబ సభ్యులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత వారం రోజుల నుంచి కూడా ఆయనకి అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చేరిన నేపథ్యంలో డాక్టర్లంతా కూడా ఆయనకు ప్రత్యేక వైద్యాన్ని అందించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈరోజు మధ్యాహ్నం 12:45 ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. సో ఆ తర్వాత పలువురు ప్రముఖులు రాజకీయ సినీ ప్రముఖులకు సంబంధించి అనేక మంది కాసేపటి క్రితమే ఆయనకు భౌతికానికి నివాళులర్పించి ఒక్కొక్కరుగా వచ్చి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు రాకంటే ముందు కొంతమంది వచ్చిన తర్వాత కూడా చాలామంది ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మాజీ మంత్రి మోతుపల్లి కావచ్చు, తీగల కృష్ణారెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ గౌడ్ కావచ్చు, బక్కిన నరసింహులు కావచ్చు, ఇలాంటి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఆయన భౌతికానికి నివాళులర్పించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చాలాసేపు దాదాపు 4:15 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు గంటన్నర నుంచి ఆయన లోపల చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన సోదరుడి భౌతికానికి నివాళులర్పించి ప్రస్తుతం డాక్టర్స్తో కూడా చర్చించారు. ఈ రాత్రికి ఆయన భౌతికాన్ని హాస్పిటల్లోనే ఉంచి రేపు ఉదయం ఇక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేయాలనేది ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టు సమాచారం. ఓకే నరేష్, థ్యాంక్ యూ. ఇటు రామూర్తి నాయుడు స్వగ్రామంలోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి. రామూర్తి నాయుడు ఇక లేరన్న వార్తతో కుటుంబ సభ్యులు స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రస్తుతం నారావారిపల్లి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్.
లక్ష్మీదుర్గ, మనం ఇప్పుడు నారావారిపల్లిలో నారా చంద్రబాబు నాయుడు ఇంటి ముందరే ఉన్నాము. ఇక్కడ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. రేపటి కార్యక్రమాలు సంబంధించి ఏర్పాట్లపైన, అంటే ప్రొసీజర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనే దానిపైన వాళ్ళు చర్చిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2:30-3 ప్రాంతంలో దహనం చేయబోతున్నారు. రేపు ఉదయం 6:30కు అక్కడ ఫ్లైట్ బయలుదేరుతుంది హైదరాబాద్లో. ఇక్కడ 7:30కు 7:45 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ఇక్కడికి రావడానికి 8:30 అట్లా అవ్వచ్చు అనుకుంటున్నారు. 9 అయినా కూడా ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు సందర్శించడానికి రామూర్తి నాయుడు భౌతికాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం అంటే మధ్యాహ్నం 2:30-3 ఆ ప్రాంతంలో అంతిమ యాత్ర బయలుదేరి జస్ట్ ఇక్కడి నుంచి ఒక 200 మీటర్స్లోనే, ఇంటి నుంచి 200 మీటర్స్లోనే రామూర్తి నాయుడు తల్లిదండ్రుల సమాధులు ఉన్నాయి. దానికి ఉత్తరంగా ఈయనకి దహన క్రియలు ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అటు బంధువులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి బందోబస్తుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారు, కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఇప్పటికే వచ్చి వాళ్ళ బంధువులతో మాట్లాడడం కావచ్చు. ఇక్కడ ఎవరు ఏ ఏర్పాటు చేయాలని పూర్తి చేశారు మనం చూస్తున్నాం. ఇక్కడ బంధువులందరూ కూడా చర్చిస్తున్నారు. రేపటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి ఏంటి, ప్రొసీజర్స్ ఎట్లా చేయాలి ఏంటి అనే దానిపైన బంధువులు చర్చించేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఏమంటే చెప్పండి, మీకు రామూర్తి నాయుడు గారితో ఉన్న అనుబంధం ఏంటి? రామూర్తి అన్న మాకన్నా 10 ఇయర్స్ పెద్ద ఆయన. 95-2000లో ఎమ్మెల్యేగా అయినాడు. ఆయన ఎమ్మెల్యే అయిన 5 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ చేశాడు. అంటే వీకర్ సెక్షన్కి అయితేనేవి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్కి అయితేనేవి, ఎస్సీలకి అయితేనేవి హౌసెస్ చాలా తెచ్చిచ్చాడు. తర్వాత కాణిపాకం టెంపుల్ని ఫస్ట్ టైం ఎక్కడో మారుమూలు ఉండేదాన్ని ఒక వెలుగు తీసుకొచ్చాడు కాణిపాకం టెంపుల్ని. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఉండే వాళ్ళందరికీ కూడా చాలా వరకు సహాయం చేశాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొంతమందిని టెంపరవరీ బేస్లో ఒక 150 మందిని పిలిచాడు ఆయన పీరియడ్లో. అట్లా అందరికీ చాలా వరకు బాగా సహాయం చేశాడు. ఎస్పెషల్లీ బంధుత్వంలో కూడా అందరితో కలిసిమెలిసి చాలా ఆప్యాయంగా అందరితో కలిసి చాలా బాగా డెవలప్ చేశాడు. ఆయన చనిపోయింది మాకు చాలా తీవ్ర దిగ్భ్రాంతి తెలుపుతుంది. చెప్పండి సార్, మీకున్న జ్ఞాపకాలు. రామూర్తి నాయుడు గారు మాకు 1978 నుంచి తెలుసండి. నేను రామూర్తి నాయుడు గారు ఒక ఇంట్లోనే మ్యారేజ్ చేసుకున్నాము. ఆయనకి 94లో టికెట్ వచ్చినప్పుడు కూడా ఇందిరా ఆంటీ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నేను కాళహస్తి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఆయనకి చెప్పి ఆయనతో కూడా వచ్చి అయ్యప్ప మాలేసి ఆ రోజు నామినేషన్ వేయటం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా కాణిపాకం దేవాలయంలో విస్తరణ చేసేటప్పుడు అందరితో మాట్లాడి, అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి వివాదం లేకుండా కాణిపాకం ఒక అభివృద్ధిని ఇచ్చేశాడు. ఆయన కాళహస్తిలో మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి అంతకు మునుపు కూడా కాళహస్తిలో వాళ్ళకి అనుబంధం ఉండేది. కాళహస్తి ఎమ్మెల్యే ఉన్నం సుబ్రహ్మణ్యం నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా 78లో ఎమ్మెల్యేలుగా అయ్యారు. ఎమ్మెల్యేలు అయినప్పటి నుంచి మాతో అనుబంధంగా ఉండింది కాళహస్తిలో వాళ్ళకి. మేము 78లో యూనివర్సిటీలో చేరినప్పుడు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి దీని తరఫున యూనివర్సిటీలో ఎలక్షన్స్లో విద్యార్థి సంఘ ఎన్నికల్లో మమ్మల్ని నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు రామూర్తి నాయుడు గారు ఇక్కడి నుంచి మోటార్ సైకిల్లో వచ్చి మాతో ఉండేది, బాగా అనుబంధం ఉండేది. తర్వాత మేమందరం ఒక ఇంట్లో పెళ్లి చేసుకోవటం వల్ల ఒకరికొకరికి అనుబంధాలు ఏర్పడ్డాయి. మేము కాళహస్తిలోనే ఉంటున్నాము. చాలా సౌమ్యుడు, ఎవరితోనైనా పసిబిడ్డలాగా అందరితో కలిసిపోయేవాడు. ఆయన ఈరోజు లేకుండా పోవటం మాకందరికీ బాధేస్తూ ఉంది. మా అబ్బాయి కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఏఎస్జీ హాస్పిటల్లోనే ఉన్నారు. ఉదయం నుంచి అక్కడే ఉండి అక్కడి నుంచి నాకు ఇప్పుడు ఫోన్ చేశారు. రేపు మార్నింగ్ బయలుదేరి అక్కడ 6-6:30కి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడికి 9కి ఇక్కడికి ఇదవుతుంది. రేపు 2 o'clock పైన ఇక్కడ క్రిమేషన్ ఉంటుంది. అందరూ కూడా రేపు మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారని చెప్పారు. మేము కూడా మా హాస్పిటల్ MGM హాస్పిటల్స్ ఉన్నాయి కాళహస్తిలో, అంబులెన్స్ పంపించాలని అడిగితే లేదు, సిమ్స్ వాళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పాడు మా అబ్బాయి. అట్లా మాకు అనుబంధం ఉంది. మాకేంటంటే దాదాపు ఆయనకి ఆరోగ్యం ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఒక 6 months బ్యాక్ మేము వెళ్ళి ఆయన్ని చూసేసి వచ్చాము. నేను మా అబ్బాయి కూడా వెళ్ళి హైదరాబాద్లో చూసేసి వచ్చాము. అప్పుడు కూడా మాటలు లేవు ఆయనకి. ఆల్మోస్ట్ ఆల్ లిక్విడ్స్ మీదనే ఆయన బెడ్ మీద ఉండి నర్సింగ్ దీంట్లో డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఇది అవ్వటం మాకు ఇది అనిపించింది.